మీకైతే ఫ్యాక్ట్ చెప్తాను, ఒక మంచి ఫ్యాక్ట్ చెప్తాను. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, సో చాలామంది మనలో ఇండియన్స్ సో దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ మధ్యలో మనం ఇక్కడ రీల్స్ చూసినా ఎక్కడ చూసినా ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది నేను చెప్పిన మాట నిజమా కాదా మీరే ఒకసారి కామెంట్ చేయండి. బట్ వై ఇండియన్స్ ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్, ఎందుకు అక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఇండియా కంటే అక్కడ ఏంటి ఎక్కువ లాభంగా ఉంది? సో అది మనం డిస్కస్ చేసుకుందామని, మీకు ఒకవేళ కావాలి ఈ మ్యాటర్ అనిపిస్తే కనుక సో మీరు దుబాయ్ అని చెప్పేసి పెట్టండి. నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి సో ఎందుకని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నీకైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో చాలామంది వాట్సాప్లో చేస్తున్నారు కదా, సో బట్ అందరికీ ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు తెలియదు కాబట్టి సో ఒకవేళ మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెట్టండి. ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను, వై దుబాయ్ అని చెప్పి షార్ట్ కూడా సో చేస్తాను. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ సో రేపటి అనాలిసిస్ మనం చూసుకుంటే కనుక సో నేను ఆల్రెడీ ఒక మ్యాటర్ గ్రూప్లో పోస్ట్ చేశానండి. సో ఆప్షన్స్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, BTCs ఉన్నాయో, కమోడిటీస్ ఉన్నాయో వీటి నుంచి పక్కకి వెళ్ళిపోయి రైట్ ఒక చిన్న విషయం నిరూపించాలని అనుకుంటున్నా. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద సో ఒక పర్సన్ ఎంతవరకు ఎర్న్ చేయగలుగుతాడని చెప్పేసి సో ఒక 11 lakhs తోటి అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నా. సో ఇది డే 1 అనుకోండి, డే 2 ఇంకా కమింగ్ రేపటి నుంచి డే 1 అనుకుందాం. ఇవాళ జస్ట్ ట్రై చేశాను అంతే. సో రేపటి నుంచి డే 1 షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డే 1 అని చెప్పేసి నేను ఎవ్రీడే సో అనాలిసిస్లోనే పోస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో అది ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే 0% లాస్, 100% ఇన్కమ్ ఉంటుంది, కాస్త ముందుకు వెనక్కి ఉంటుంది, బట్ కంపల్సరీ ప్రాఫిట్ వస్తుంది. సో అది నిరూపించడానికి అయితే నేనైతే ఒక 11 lakhs తోటి అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఒకసారి ఇవాళ నా ట్రేడ్స్ ప్రాఫిట్ చూసేసి అనాలిసిస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? రైట్, ఇదైతే LSBలో అండి. నేను LSB అయితే రావడం జరిగింది. ఫండ్స్ కూడా చూపిస్తాను. సో ఇవాళ యాడ్ చేశాను ఇంతకుముందే. సో మార్నింగ్ టైంలో 11 lakhs అయితే యాడ్ చేశాను దీంట్లో. సో ఎందుకంటే మనము షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంత ఎర్న్ చేయవచ్చు, ఎంత తీయవచ్చు అని చెప్పేసి నాకైతే ఒక సో థాట్ వచ్చింది, ఇది చేసి చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అందుకనైతే అమౌంట్ అయితే యాడ్ చేశాను. రైట్, సో ఇదైతే పక్కా పెడితే రేపు అనాలిసిస్ చెక్ చేసుకుందాము. సో దీని గురించి అయితే మీకు ఏమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సో రేపటి అనాలిసిస్ చెక్ చేసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కనుక మనం మార్నింగ్ సెషన్లో చూసుకుంటే నేను మన ఏదైతే ఫ్రీ గ్రూప్ అయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో దాంట్లో పోస్ట్ చేశాను. మార్నింగ్ మార్కెట్ అయితే అప్ సైడ్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి పెట్టాను. సో అదేవిధంగా మనకైతే మంచి హ్యూజ్ ప్రాఫిట్ అయితే మార్నింగ్ అయితే సో చాలామంది తీసుకున్నారు. సెన్సెక్స్లో కూడా ఒక పొజిషన్ ఇచ్చాను ఫ్రీ గ్రూప్లో, అదేవిధంగా పర్సెంట్ సంథింగ్ ఏదో పొజిషన్ కూడా ఇచ్చాను. వన్స్ చెక్ చేయండి ఎవరైనా ఉంటే కనుక న్యూ మెంబర్స్. రైట్, సో మన మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే కనుక ఎక్కడైతే మార్కెట్ అయితే మనకు ఓపెన్ అయిందో అక్కడ నుంచి కాస్త అప్ సైడ్ పోయి ఓకేనా. సో ఏదైతే ప్రీవియస్ ఏదైతే మనకు ఆ పార్ట్ ఉందో, రివర్స్ పార్ట్ ఉందో ఎగ్జాక్ట్లీ ఇవ్వండి, అక్కడ నుంచి మార్కెట్స్ అయితే ఒక ఈవినింగ్ స్టార్ పాడడం తోటి మనకైతే డౌన్ సైడ్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద ట్రేడ్లో కాస్త V-షేప్ రికవర్ ఇవ్వడానికి అయితే ట్రై చేసినాం. బట్ ఇక్కడ మనకు ఏదైతే మనం ఇండెక్సెస్ కానీ ఇక్కడ మన వాళ్ళ ట్రెండ్ చూసుకుంటే కాస్త పాజిటివ్గానే అనిపించింది. కాబట్టి రేపు మనకి ఒకవేళ ఉంటే మార్కెట్లో పాజిటివ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఒక హిడెన్ రెసిస్టెన్స్ అయితే ఫామ్ అయి ఉంది. నేను రాజు చూపిస్తాను చూడండి, నేర్చుకుంటే తెలుస్తుంది హిడెన్ రెసిస్టెన్స్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా, సో ఇక్కడ వరకు అయితే మనకు మార్కెట్లో ఒక హిడెన్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి రేపు మార్నింగ్ ఎవరైతే ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారో, అప్ సైడ్ ఎంట్రీ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. సో మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే ఈ ట్రెండ్ ఛానల్ ఉందో అది ఫస్ట్ టార్గెట్ తీసుకోండి. వన్స్ ఇది బ్రేక్ అయితే వెంటనే ఎంట్రీ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ ఒక మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్స్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, అందుకేనా కాబట్టి ఎప్పుడైనా స్ట్రెంత్ వాల్యూమ్ లేకపోతే మాత్రం అసలే ఎంట్రీ తీసుకోవద్దు. ఆఫ్టర్ ఒకవేళ కనుక 59,600 బ్రేక్ అయితే కనుక 59,858 వరకు మనకు మార్కెట్లో మనకైతే అప్ సైడ్ ఛాన్స్ ఉంది. లేదు రేపు మార్కెట్లో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే సో ఏదైతే మనం ప్రీవియస్ నుంచి మనం ఒక 2-3 days నుంచి ఏదైతే మనం ఒక ప్రీవియస్ 2-3 days నుంచి మనం ఫాలో అవుతూ వస్తున్నామో సో అదే అయితే మనకైతే మళ్ళీ సో ఆ లెవెల్ ఎగ్జాక్ట్లీ 58,000 సంథింగ్ 800 వరకు అయితే మనకు సో అప్ సైడ్ డౌన్ సైడ్ అయితే టార్గెట్గా ఉంది. కాబట్టి సో రేపు బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఎగ్జాక్ట్లీ మనం ఏమనుకున్నామంటే నిన్న మనము ఇది V-షేప్ రికవరీ ఇచ్చింది మార్కెట్, కాస్త అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అనుకున్నాం కదా. సో గ్యాప్ అప్ కూడా అనుకున్నాం కానీ గ్యాప్ అప్ అయితే కాలేదు, చిన్నగా మార్కెట్ డౌన్లో ఓపెన్ అయింది. బట్ మన మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడంతో అప్ సైడ్ ఖచ్చితంగా V-షేప్ రికవరీకి ఛాన్స్ ఇచ్చేసి అప్ సైడ్ మూవ్మెంట్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ V-షేప్ రికవరీ ఇస్తుంది. కాబట్టి సో రేపు మార్కెట్ ఓపెన్ అయినాక లైవ్ చార్ట్స్ పెడతాను ఫ్రీ గ్రూప్లో, కాస్త చూసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే నిఫ్టీ అండి. ఓకే, నిఫ్టీ. సో నిఫ్టీ చూస్తే కనుక సో నిఫ్టీలో కూడా మార్కెట్లో మనకు జస్ట్ నార్మల్ ఓపెన్ అయితే జరిగి అప్ సైడ్ అయితే మనకైతే
ముందుకెళ్ళడం జరిగింది. బట్ అప్ సైడ్ వెళ్ళి కాస్త ముందుకెళ్ళిన తర్వాత టార్గెట్ వరకు అయితే వెళ్ళలేదు, బట్ అక్కడ నుంచి కాస్త మళ్ళీ రివర్స్ అయిపోయి సో మనకైతే మళ్ళీ ఒక వీ షేప్ రికవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేపు కనుక మార్కెట్లో మనం ప్లాన్ చేస్తే సేమ్ లెవెల్స్ అండి. నిఫ్టీలో ఇలాంటి చేంజ్ లేదు. 26,000 నుంచి మార్కెట్స్ సేమ్ ఒక నేను చెప్పాను ఎప్పుడైనా సరే ఒక సూపర్ క్యాండిల్ కానీ ఒక బయింగ్ క్యాండిల్ కానీ కంపల్సరీ ఉండాలి అని చెప్తూనే ఉంటాను కదా. ఇక్కడ కనుక సేమ్ అలాంటి ఒక క్యాండిల్ కనుక బై సైడ్ పొజిషన్కి వస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,140 ఉంది. ఒకవేళ కనుక ఈ లెవెల్ బ్రేక్ కనుక సస్టైన్ అయితే కనుక నేను లైవ్ చార్ట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో చూసుకోండి, ఎందుకంటే మార్కెట్ విధానాన్ని బట్టి అప్పటిదప్పుడు లైవ్ చార్ట్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో లేదు ఒకవేళ మార్కెట్ మనకు ఇక్కడ ఉన్న ఏదైతే ఈ ట్రెండ్ ఛానల్ ఉందో దానికి రెస్పెక్ట్ ఇచ్చేసి మళ్ళీ మనకు రివర్స్ అయితే కనుక సో ప్రీవియస్ ఏదైతే మార్కెట్ రివర్స్ స్పాట్ ఉందో 25,800 అని చెప్పేసి 900 మనకు అది మళ్ళీ సో డౌన్ సైడ్ అయితే మనకు ఛాన్స్ అయితే నిఫ్టీలో ఉంది. సో నిఫ్టీలో చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా, ఎందుకంటే సో నిఫ్టీలో స్లో మూమెంట్ ఉంటుంది కానీ ఆ మూమెంట్ అనేది ఎంతసేపు తీసుకుంటారని మనకు అర్థం కాదనమాట. ఇప్పుడు ఈ మూమెంట్ సో చాలామంది అనుకోవచ్చు ఇక్కడ దాకా వెళ్తుందని చెప్పేసి, బట్ ఇక్కడ నుంచి మనకు రివర్స్ తీసుకుంది, బట్ ఇక్కడ సూపర్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ పడిపోతుంది అనుకుంటే మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళిపోయింది. కాబట్టి నిఫ్టీలో చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. సో చాలామంది సెన్సెక్స్లో అడుగుతున్నారు కాబట్టి సెన్సెక్స్ స్పాట్ ప్రైస్ ఇక్కడ ఉండదు కాబట్టి నేను ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏది చూపిస్తాను, ఏదైతే మన బ్రోకర్ ఉందో బ్రోకర్లో చేసి చూపిస్తాను. 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఇక్కడ మీకు ఒక ఈజీగా ఒక చూపిస్తాను చూడండి. ఒక మంచి లెవెల్ అయితే మనకైతే ఇక్కడ కనబడుతుంది చూడండి. 85,460 అనేది మనకు మంచి లెవెల్గా కనబడుతుంది. 1C లెవెల్ బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకు మార్కెట్లో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడికి వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో చూడండి 86,000 వరకు అయితే మార్కెట్లో మనకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏది సెన్సెక్స్లో వన్స్ ఇక్కడ చూడండి, ఇది చాలా మనకు ఎక్కువ అగ్రెసివ్గా పనిచేస్తూ ఉంది యాజ్ అ రెసిస్టెన్స్ యాజ్ అ సపోర్ట్గా. ఏది 85,460 ప్రీవియస్గా మార్కెట్ డౌన్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ, మళ్ళీ మనకు 85,000 ఎగ్జాక్ట్లీ రావగానే మళ్ళీ 500 రావగానే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ టైం కూడా దానికి రెస్పెక్ట్ ఇచ్చి డౌన్ అవ్వడం జరిగింది. కాబట్టి సో మనకు అప్ సైడ్ ఖచ్చితంగా ఇది ఒక లెవెల్ని బ్రేక్ చేసి ఒక సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ వస్తే మాత్రమే ఎంట్రీ తీసుకోండి. లేదు మనకు డౌన్ సైడ్ కనుక ప్లాన్ చేస్తే కనుక ప్రీవియస్ ఏదైతే మనకు స్వింగ్ ఉందో 84,770 ఉందో సో అది మనకైతే సో డౌన్ సైడ్ అయితే టార్గెట్ ఉంది. ఇంతకంటే ఎక్కువ టార్గెట్స్ ఉంటే నేను లైవ్ మన ఏదైతే మన ఫ్రీ గ్రూప్ ఉందో దాంట్లో లైవ్ చార్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా. ఇది మనకు ఇండెక్సెస్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కమోడిటీ చూసుకుంటే కనుక ఒకసారి ఇక్కడ చూడండి, ఇవాళ కమోడిటీ దుమ్ము దులిపేసిందండి. సో మొత్తము డౌన్ అయిపోయింది. మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకు మార్కెట్లో చూడండి సో టోటల్గా సో వాష్ అవుట్ అయిపోయింది. ఒకసారి నేను కమోడిటీ గ్రూప్ కూడా చూపిస్తాను చూడండి. సో మేము తీసుకున్న పొజిషన్ 6810 దగ్గర అట్లా పొజిషన్ తీసుకున్నాము. కాస్త జంప్ అయ్యి ఇది మనకి ఇచ్చింది కానీ సో చూడండి 9160 సిల్వర్ ఎమ్, అదేవిధంగా సో మనం సిల్వర్ వచ్చేసి 9160, సిల్వర్ ఎమ్ వచ్చేసి 8600, అంటే దగ్గర 2000+ పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే మనకు ఇది మన కమ్యూనిటీ గ్రూప్లో అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కంట కనిపెడుతూ ఉండాలి. రేపటికి ఇప్పుడు మీరు ఈవినింగ్ మార్కెట్లో ప్లాన్ చేసుకుంటే కనుక కాస్త దీంట్లో రికవరీ ఇచ్చే ఛాన్స్ ఉంటే కనుక ఈ వీ షేప్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంటే 1,81,178 పైన మనకు క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. లేదు అంటే మళ్ళీ ఎలాగైతే మనకి ఇప్పుడు వచ్చిందో అదే రీటెస్ట్ అయిపోతే కనుక 1,76,300 వరకు మనకైతే టార్గెట్ ఉంది. వన్స్ వీ షేప్ రికవరీ వస్తే కనుక 1,84,732 వరకు మళ్ళీ మనకు హై మూవ్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ గోల్డ్ చూస్తే కనుక మనకు గోల్డ్లో కూడా సో ఏదైతే ప్రీవియస్గా ఒక ఛానల్ అయితే ఫాలో అవుతూ వస్తుందో ఆ ఛానల్కి ఇప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తూ ఆ ఛానల్ దగ్గర మార్కెట్ అయితే సో ఆల్ట్ అయిపోయింది. సో మనకి ఏదైతే ప్రీవియస్గా జోన్ ఉందో ఆ జోన్ దగ్గర కూడా మార్కెట్ అయితే రావడం జరిగింది. అక్కడ నుంచి కాస్త రికవరీ ఇస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్స్ ఇక్కడ నుంచి రికవరీ ఇస్తే మనకు ప్రీవియస్గా 131,599 ఏదైతే ప్రీవియస్ లెవెల్ ఉందో సో అక్కడ వరకు అయితే మార్కెట్స్ సో మనకైతే రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లేదు కనుక ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ మనకు మార్కెట్స్ వచ్చేసి 1,28,655 వరకు అయితే సో మార్కెట్స్ గోల్డ్లో డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మనకు కమోడిటీ అనాలిసిస్. సో క్రిప్టో చూసుకుంటే కనుక సో బిట్ కాయిన్ చూస్తే సో మనకు ఏదైతే ప్రీవియస్ మనకు లాస్ట్ టైం టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ దగ్గర చాలా ఎక్కువ టైం నుంచి అక్కడే ఆగిపోతుంది. బట్ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఒక బిగ్ మూమెంట్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. బిట్ కాయిన్లో బిగ్ మూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటున్నా అంటే ప్రతిసారి చూడండి ఎప్పుడైతే మార్కెట్ ఫైట్ చేస్తుందో అప్పుడు నెక్స్ట్ బిగ్ మూమెంట్ వస్తుంది. ఎప్పుడైతే ఫైట్ చేస్తుందో వెంటనే నెక్స్ట్ బిగ్ మూమెంట్
మూమెంట్ వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఫైట్ చేస్తుంది కాబట్టి అది డౌన్ సైడా లేదా అప్ సైడా అని చెప్పేసి మనకైతే తెలియదు, కానీ ఒక బిగ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనం డౌన్ సైడ్ వేస్తే ఇక్కడ ప్లాన్ చేయాలి, అప్ సైడ్ ఇక్కడ ప్లాన్ చేయాలి. ఒకవేళగా 93,800 పైన మనకు మార్కెట్ ఓపెన్ మంచి బూమ్గా ఓపెన్ అయితే కనుక 95,843 నెక్స్ట్ టార్గెట్. లేదు అనుకుంటే 91,800 బిలో కనుక బ్రేక్ చేస్తే కనుక 88,000 నుంచి మళ్ళీ మార్కెట్ 87,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఒక బిగ్ మూవ్ ఉంది బిట్కాయిన్లో. ఖచ్చితంగా దీని మీద అబ్జర్వ్ చేస్తూ అయితే ఉండండి. ఇది మనకు బిట్కాయిన్, రైట్. సో రేపటి కోసం అయితే మనకు ఇంట్రాడే స్టాక్స్ చూసుకుంటే కనుక ఒకసారి చూడండి. సో ఆల్రెడీ మనము ఇవాళ పర్సిస్టెంట్ అనే పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో చూస్తే కనుక మంచి మూమెంట్ అయితే మనకి ఎర్లీ మార్నింగ్ ఇచ్చింది. సో ఎందుకు ఎర్లీ మార్నింగ్ తీసుకున్నామంటే దీంట్లో లాజిక్ ఎవరు అడగలేదు, బట్ నేను చెప్తున్నాను. సో చూడండి, ఎప్పుడైతే దీని డౌన్లో ఓపెన్ అయిపోయి మంచిగా వచ్చి ఒక సూపర్ క్యాండ్ ఓపెన్ అయిందో దీనికి కాల్ సైడ్ అయితే మనం తీసుకోవడం జరిగింది. దగ్గర చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. మనం ఏదైతే ప్రీవియస్గా మేము అనుకున్నామో ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది 6,523 టార్గెట్ అని చెప్పేసి ఆ టార్గెట్ హిట్ అయిపోయింది. ఒకవేళ కనుక రేపు నెక్స్ట్ 6523 కనుక బ్రేక్ అయితే మార్కెట్స్ చూడండి, మార్కెట్లో ఏదైతే ప్రీవియస్ ఇక్కడ నుంచి మనకు రిటర్న్ అయిపోయిందో అప్కమింగ్లో దీంట్లో ఉన్న భూమిని బట్టి మనకైతే 6,800 వరకు అయితే మూమెంట్ పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదు ఒకవేళ కనుక మార్కెట్స్ డౌన్ సైడ్ అయితే కనుక దీని బిలో అంటే 6,460 బిలో మనకు బ్రేక్ అయితే కనుక మళ్ళీ 6,363 వరకు అయితే మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, కాబట్టి పర్సెంట్ని రేపటికి మీ ఇంట్రాడే స్టాక్స్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండిగో అండి. ఇండిగో మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. లాస్ట్ ప్రీవియస్గా చూసుకుంటే ప్రతిరోజు డ్రాప్ అవుట్ అవుతూ అంటే గ్యాప్ డౌన్ అవుతూ అయితే మనకైతే మార్కెట్ క్లోజ్ అవుతూ ఉంది. బట్ ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే దీన్ని రన్ అవే గ్యాప్ డౌన్ అంటారు అనమాట. ఓకేనా, గ్యాప్స్ యొక్క థియరీ ఇది. ఓకేనా, గ్యాప్స్ థియరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. రన్ అవే గ్యాప్ డౌన్ అంటారు అనమాట. ఓకేనా, గ్యాప్స్ అంటారు. కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటే రేపు కూడా మనకు ఒకసారి మార్కెట్లో చూస్తే కనుక చూడండి, ఎందుకు ఇది తీసుకుంటున్నానంటే ప్రీవియస్ ఏదైతే సూపర్ లెవెల్ అయితే ఏది అంటారో ఆ లెవెల్ని ఇదైతే మనకు క్రాస్ చేసి కింద డ్రాప్ అవ్వడం జరిగింది. కాబట్టి రేపు కాస్ట్ ఇక్కడ జాగ్రత్తగా ఉండి ట్రెండ్ రివర్స్ అయితే కనుక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి 5,570 పైన తీసుకొని 9,500 వరకు అయితే వెయిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకాస్త వెయిట్ చేయాలి, డౌన్ సైడ్ ఫాలో ఉందనుకుంటే కనుక మనకి చూడండి ఏదైతే ప్రీవియస్ ఉందో స్వింగ్ మనకు 5,200 వరకు అయితే మార్కెట్స్ డ్రాప్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇండిగో మీద కాస్త మీ ఇంట్రాడే స్టాక్స్లో యాడ్ చేసుకొని ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఓకేనా, ఖచ్చితంగా, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి LTIM అండి. ఓకేనా, LTIM ఇవాళ ఉన్న పలంగా ఒక్కటిసారి మంచి సూపర్ క్యాండిల్ ఇచ్చేసి రేంజ్ బ్రేక్ అవ్వగానే మార్కెట్లో చూడండి మంచి మూమెంట్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక అప్ సైడ్ కన్సల్టేషన్ ఇస్తూ మళ్ళీ అప్ సైడ్ వెళ్తూ మళ్ళీ కన్సల్ట్ ఇచ్చింది. కాబట్టి రేపు కనుక మనకి ఏదైతే దీని హై ఉందో 6,280 ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తే కనుక ఇంట్రాడేకి అయితే LTIMని ప్లాన్ చేయండి. దగ్గర మంచి ప్రాఫిట్ ఉండే ఛాన్స్ ఉంది. నేను లైవ్ చార్ట్స్ కూడా నేనైతే ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఓకేనా, మనకు ఇలా ఉందా ఇంకా లేదు. చూసుకుంటే కనుక ఏదైతే భారీ రివర్సల్ ఉందో మనకి మార్కెట్ 6,450 ఆ ఎబ్బో కూడా మార్కెట్స్ అయితే వచ్చే ఛాన్స్. ఎందుకంటే వీ షేప్ రికవరీ చూడండి ఎంత బాగుందో. లాస్ట్ టైం కూడా చెప్పారు వీ షేప్ రికవరీ వస్తుంది చూడండి. ఒకవేళ కనుక 6,466 ఎబ్బో కనుక మనకు సస్టైన్ అయితే కనుక భారీ ప్రాఫిట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఒక పోర్ట్ఫోలియో దొరకబడితే కనుక మార్కెట్లో చూడండి జస్ట్ మనకు చూసుకుంటే ఒక 10 to 15 వీక్స్లో మార్కెట్ అయితే దగ్గర మనకు చూడండి లాస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక 2,000+ పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. ఇలా మనము ఒక 3-4 వీక్స్కి 2-3 మంత్స్కి హోల్డ్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకొని ఇంకొక పొజిషన్లో ఎంటర్ అవుట్ అయితే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. చూసారు కదండి. ఇది మనకు రేపటికి అనాలిసిస్. మీరు దీంట్లో ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ చూసారు, ఇంట్రాడే స్టాక్స్ చూసారు, అదే కమోడిటీ లెవెల్స్ చూసారు, అదేవిధంగా క్రిప్టో చూసారు. నా ప్రాఫిట్ చూసారు. నేను రేపు ఏం చేయబోతున్నా కూడా మీరు చూసారు. ఓకేనా, బిట్కాయిన్ గుర్తుపెట్టుకోండి, ఒక భూమి రాబోతుంది, ఖచ్చితంగా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వీడియో వస్తే కనుక ఇప్పుడే షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం చెప్పిన అనాలిసిస్ వల్ల మీకు ఏమైనా ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ కూడా పోస్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా స్టాక్స్ గురించి అనుకుంటే ఆ స్టాక్స్ రేపు దీంట్లో ఛాన్స్ ఉందా లేదా అనుకుంటే స్టాక్స్ కూడా మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందరం డిస్కషన్ కూడా చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.